ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనని చెప్పగా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మొదటి ఆరాధన క్రమంగా జరిగించారు, రెండవ ఆరాధనకు మమ్మల్ని సమకూర్చారు. స్తోత్రమయ్యా. నీ బలహీన దాసుడు నీ పక్షమును నిలుస్తుండగా నీ బిడ్డను బలపరిచి నీవే నీ కృపతో వాడుకో. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే నాయనా మీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి ప్రోత్సహించి నీ మార్గంలో నడిపించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. మన ప్రార్థన విని మనతో మాట్లాడుతున్న దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? కాసేపు ఇక మీ మనసుని దేవుని వాక్యానికి ఇవ్వండి. ఇంకా అటు ఇటు తిరగొద్దు. సమయం విలువైంది గనుక దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దంగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడండి. ఇక అటు ఇటు తిరగొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తిరగొద్దు. ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి నిశ్శబ్దంగా. తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళినటువంటి యాకోబు తన మామ దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే తన సొంత అన్న తన మీద పగబట్టాడు. ఎందుకు పగబట్టాడంటే చిక్కుడుగాయలు కూరిచ్చి నా జ్యేష్ఠత్వపు హక్కును కొట్టేశాడు. సరే, తండ్రి నన్ను దీవించాలని ఆహారం తీసుకొని రమ్మంటే నేను వేటాడి మాంసం తీసుకొచ్చి తండ్రికి పెడదామని నేను పోయేసరికి వచ్చి నా దీవెనను కూడా కొట్టేశాడు. నాకు రావలసిన 2 విధములైన ఆశీర్వాదాలను తను పొందుకున్నాడు. చివరికి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన దగ్గర ఏ దీవెన, ఒక దీవెన కూడా లేదన్నాడు. అన్నీ పొందుకున్నాడు. వీడు నాకు తమ్ముడే కానీ నాకు శత్రువులా వ్యవహరించాడు, నన్ను మోసగించాడు. కాబట్టి నేను వాడిని బతకనీయకూడదు. ఇప్పుడు నేను వాడిని చంపానంటే నెరసిన వెంట్రుకలు కలిగినటువంటి నా తండ్రి దుఃఖంతో సమాధికి దిగుతాడు. ఇంకొంతకాలానికి మా తండ్రి చనిపోతాడు. చనిపోయిన తర్వాత వీడికి కూడా సాగు చేద్దాం. అప్పటిదాకా ఈయన్ని ముట్టకూడదని తన హృదయంలో తాను అనుకున్నాడు, తనలో తాను చెప్పుకున్నాడు. ఈ సంగతి వాళ్ళ తల్లి అయిన రిబ్కాకు తెలిసి యాకోబుకు చెప్పిద్ది, నిన్ను చంపుతామనుకుంటున్నాడు రా పెద్దాడు, నువ్వు ఉన్నావంటే కాజేస్తాడు నిన్ను. నువ్వు లేచి బయలుదేరి మా అన్న ఉన్నాడు కదా లాబాను, నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపో, అక్కడే ఉండు. వీడు పగబెట్టుకున్నాడు, నువ్వు దుర్మార్గుడు, చేసినా చేస్తాడు నిన్నేమన్నా, వెళ్ళిపోయా అని తల్లి సలహా చెప్పింది. తర్వాత తండ్రి కూడా చెప్పాడు. ఇద్దరు సలహా మీద బయలుదేరి వెళ్ళాడు. జ్యేష్ఠత్వం కోసం పరితపించిన యాకోబుకి జ్యేష్ఠత్వపు హక్కు, అలాగే జ్యేష్ఠుడికి రావాల్సిన దీవెన 2 వచ్చినాయి. తర్వాత ఆయన బయలుదేరి వెళ్తూ వెళ్తూ హారాను వైపు వెళ్తా ఉన్నాడు. పొద్దుపోయింది. ఆ మార్గ మధ్యంలో ఒక దగ్గర, అంటే బేతేలు అనే ప్రాంతం ఉంది కదా, ఆ బేతేలు అనే ప్రాంతం, ఆ పేరు ఆయనే పెట్టింది, యాకోబే. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పొద్దుపోయింది. ఇంకా ప్రయాణం చేయడానికి కుదరదు. ఒక్కడే అక్కడున్న రాళ్లలో ఒక రాయి తీసుకొచ్చుకొని తల కింద పెట్టుకొని తలగడగా చేసుకొని పండుకున్నాడు. ఆదమర్చి నిద్రపోయాడు. ఒక కళ్ళు వచ్చింది. ఆ కల్లో దేవుడు యాకోబుని దర్శించాడు. ఒక విచిత్రమైన కళ అది. ఒక నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన ఆకాశానికి భూమికి వేయబడి ఉంది. భూమి మీద నుండి డైరెక్ట్గా ఆకాశానికి వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు దిగుచూ ఎక్కుచూ ఉన్నారు. అంటే
ఒక నిచ్చెన పరలోకం నుండి భూమి మీదకి, భూమి మీద నుండి పరలోకానికి ప్రయాణం చేయడానికి ఒక నిచ్చెన యాకోబు కనబడుతుంది. ఇదేంట్రా ఇది ఇట్లా ఉంది, ఇంత పెద్ద నిచ్చెన, ఆకాశం ఎక్కడుంది, భూమి ఎక్కడుంది, భూమికి ఆకాశానికి ఇంత పెద్ద నిచ్చెన, అబ్బా ఈ నిచ్చెన ఇలానే ఉంటే దేవదూతలే కాదు మేము కూడా ఎక్కెళ్ళొచ్చు కదా. స్తోత్రం. పెద్దగా చెప్పాలి అందరూ, ఇంకోసారి చెప్పాలి, ఆహా ఇంకోసారి చెప్పాలి, అది సౌండ్. ఈ నిచ్చెన ఇలానే ఉంటే దేవదూతలు దిగటం ఎక్కటం కాదు మేము కూడా దిగుతూ ఎక్కుతూ ఉండొచ్చు కదా అని చూస్తూ ఉంటే ఆ నిచ్చెనకు పైగా యెహోవా నిలిచున్నాడు. అంటే దేవుడు నిలిచున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను ఎవరో తెలుసా, నీ పితరుల దేవుణ్ణి. నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు ఎవరిని సేవించారో, ఎవరిని యందు విశ్వాసం ఉంచారో ఆయన్ని నేనే. నేను నీకు తోడై ఉండి నీ సంతానాన్ని ఆశీర్వదించి ఈ దేశమును నీకును నీ సంతానమునకును నేను అనుగ్రహిస్తాను. నీ వలన భూలోకములోని వంశాలన్నీ నీ సంతతి వలన, నీ వలన ఆశీర్వదించబడతాయి. నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. నేను మరలా ఈ చోటికి రప్పిస్తాను, నేను ఈ దేశానికి రప్పిస్తాను. నేను నీకు తోడుగా ఉంటాను. నీ సంతానాన్ని దీవిస్తాను, నిన్ను దీవిస్తాను. నేను నీతో చెప్పిన ఈ మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని చెప్పాడు ఆయన. ఈ మాట నాడు యాకోబుతో చెప్పిన దేవుడు ఈనాడు నీతో నాతో కూడా ఈ మాట చెప్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేవారు విశ్వాసమును బట్టి మనందరి పితరులు. వాస్తవంగా భౌతికంగా శరీరమును బట్టి మన పితరులు వేరే, కానీ విశ్వాసాన్ని బట్టి చూస్తే మన పితరులు వారే. ఎందుకంటే వారు విశ్వాసులు. అదే విశ్వాసాన్ని బట్టి మన పితరులు, మన పూర్వులు వారే. వారికి ఆ వాగ్దానం చేసిన దేవుడు వారికి తోడై ఉంటానని, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసి, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవను, నీకేమీ కానివ్వను అని ఆయన యాకోబుతో భరోసా ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము రకరకాల పరిస్థితుల్లో, రకరకాల ఇబ్బందుల్లో, రకరకాల శోధనల్లో ఉండి ఉండవచ్చు. కానీ ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఒక వాగ్దాన రూపకమైన సందేశాన్ని ఇస్తున్నాడు. అదేమిటంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. నీ సంచారాల్లో, నీ జీవన ప్రయాణంలో నేను నీతో ఉంటాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. నేను నీకు స్వతంత్రింపజేయాలనుకున్నవన్నీ స్వతంత్రింపజేస్తాను. ఎందుకంటే విశ్వాసమును బట్టి నీవు నా సంతానం, నీవు నా సంతానం. కాబట్టి నేను నీతో చెప్తున్నటువంటి ఈ వాగ్దానం ఏదైతే ఉందో, ఈ ప్రామిస్ ఏదైతే ఉందో, అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. ఈ మాటలన్నీ మనకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే వాగ్దానం నాటి భక్తులకే కాదు, నేటి భక్తులకు కూడా. కాబట్టే అది గ్రంథ రూపంలో నీకు నాకు అందించాడు. ఇక్కడ నాకు అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే, భక్తుడు యోగ్య ప్రవర్తన కలిగిన వాడా, సత్ప్రవర్తన కలిగిన వాడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, అసలు ఎలాంటి వాడు, ఇతని క్వాలిటీస్ ఏంటి, ఇతని నీతి, యథార్థత, భక్తి, మంచితనం ఏంటి అనే ఈ దేవుడు యాకోబులో అవన్నీ చూసి ఈ వాగ్దానం చేశాడా, వాటిని లక్ష్య పెట్టకుండా వాగ్దానం చేశాడా? మీరేం చెప్తారో చెప్పండి. యాకోబులో అన్ని గుడ్ క్వాలిటీస్ చూసి, యాకోబులో దేవుడు పరిపూర్ణత చూసి ఈ వాగ్దానం చేశాడా, లేకపోతే దేన్ని బట్టి చేశాడు? ఈజీగానే తెలిసిపోద్ది మీకు. వీటిని బట్టి యాకోబుకు దేవుడు వాగ్దానం చేయలే. ఎందుకంటే
యాకోబు అప్పటికి ఇంకా సరిచేయబడలా. యాకోబు ఇంకా లోపాల పుట్టగానే ఉన్నాడు. యాకోబులో ఇంకా వంకరలు ఉన్నాయి. యాకోబులో తొందరపాట్లు ఉన్నాయి, తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయి, దేవునితో బేరసారాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత దేవునితో బేరం ఆడతాడు యాకోబు. నువ్వు చెప్పినట్లు నిజంగా నువ్వు నాకు తోడై ఉంటే, ఇదిగో ఒప్పందం, నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు, నేను నీకు భక్తి చేస్తా. నువ్వు చెప్పినట్లు నిజంగా ఇవన్నీ నాకు నెరవేరిస్తే నా రాబడిలో నుండి నీకు 10వ భాగం ఇస్తా, ఓ పండుగ చేసుకోపో. దేవుడితో అంటే పండుగ చేసుకో అనలేదు, కానీ ఆ మాట అన్నంత. నువ్వు చెప్పినట్టు నిజంగా నాకు తోడై ఉండి ఇవన్నీ చేస్తే నేను నిన్ను ఆరాధిస్తా, నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు, అంతేకాదు నా రాబడిలోంచి కొంత నీకు ఇస్తా అని బేరసారాలు ఆడతాడు. అంటే దేవుడేందో పూర్తిగా యాకోబుకు అర్థం కాల. అర్థమైతే బేరసారాలు ఆడ్డు, సాష్టాంగ పడతాడు తప్ప బేరసారాలు ఉండవు. కానీ ఇక్కడ బేరసారాలు జరుగుతాయి. ఏమండి? అంతేకాదు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లిస్తానని మొక్కుకున్నాడట. 22వ వచనంలో నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు. ఇవే కాదు, ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి యాకోబులో. కానీ లోపాల పుట్టగా, సరైన అవగాహన లేనటువంటి వ్యక్తిగా, ఒక బలహీనుడుగా, అస్థిరుడుగా, చంచలుడుగా, స్థిరము లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యాకోబు దేన్ని బట్టి వాగ్దానం పొందాడు? దేన్ని బట్టి వాగ్దానం పొందాడు? అలాంటి ఘటంగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒక్కసారి మీరు చెప్పాలి. మీరు ఒప్పుకుంటారా యాకోబులో ఏ లోపాలు లేవని? లేదు, యాకోబులో లోపాలు ఉన్నాయి అని మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఉన్నాయి, ఓకేనా? రైట్, చేతులు ఎత్తారు. కొంతమంది చేతులు ఎత్తలా, అంటే చేతులు ఎత్తితే ఏం తిప్పలో అని. కానీ లోపాలు అయితే ఉన్నాయి. అయినా సరే దేవుడు పెద్ద వాగ్దానం ఇచ్చాడు, ఒక దర్శనం ఇచ్చాడు. అది కూడా ఎంత గొప్ప దర్శనం అంటే విశిష్టమైన దర్శనం. అది ఇచ్చాడు యాకోబుకి. ఆ దర్శనంలో దేవుడే కనపడ్డాడు, మళ్ళీ యెహోవాయే కనబడ్డాడు అనుంది. యెహోవా ఆ నిచ్చెనకు పైగా నిలిచి అనుంది. ఆయనే ప్రత్యక్షమై, ఆయనే దర్శనమిచ్చి, ఎంత పెద్ద వాగ్దానం అంటే, ఈ దేశమును నీకును నీ సంతానమునకును నేను అనుగ్రహిస్తాను, నేను ఫలానా వాణ్ణి, నేను ఫలానా నీ పితరుల దేవుణ్ణి అని తన్ను గూర్చి తాను చెప్పుకున్నాడు. యాకోబుకి ఏం చేస్తానన్నాడు? నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానన్నాడు. నేను మళ్ళా ఈ దేశానికి రప్పిస్తానన్నాడు. నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. ఇది మనం ఆలోచించినప్పుడు ఒకే ఒక్క కారణాన్ని బట్టి దేవుడు యాకోబుకి, అపరిపూర్ణుడుగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి ఒకే ఒక కారణం అంటే, యాకోబు జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటం. యాకోబు జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటం. జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటమా? జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటం అంటే ఏమిటి? అంటే పెద్ద కుమారుడుగా తను పుట్టలా. ముందు ఏశావు పుట్టాడు, తర్వాత యాకోబు పుట్టాడు. వాస్తవంగా పెద్ద కుమారుడిని, ముందు పుట్టినోడిని జ్యేష్ఠుడు అంటారు, తర్వాత పుట్టినోడిని చివరోడిని కనిష్ఠుడు అంటారు. నేను జ్యేష్ఠుడు అవుదాం అనుకుంటే కనిష్ఠుడయ్యాను. అదే జ్యేష్ఠుడై ఉంటే ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలన్నీ నాకు వచ్చాయి. జ్యేష్ఠులకు నా దేవుడిచ్చే దీవెనలన్నీ నాకు సంప్రాప్తమయ్యాయి. ఈ దరిద్రుడు ముందు పుట్టాడు, నా కర్మగాలి వెనక పుట్టాను. ఈ దరిద్రుడు వెనకబుట్టి నేను ముందు పుట్టినట్టయితే ఆ దీవెనలన్నీ నాకు వచ్చాయి కదా అని ఒకటే దిగులు చిన్నప్పటి నుంచి. అరే ముందు పుడితేనేమి, వెనక పుడితేనేమి, ముందు జన్మిస్తేనేమి, వెనక జన్మిస్తేనేమి, ఆ పెద్దోడై పుట్టినంత మాత్రాన ఏం ఒరిగిద్ది అని అనుకోలా.
దేవుడు ఉన్నాడని యాకోబుకు తెలుసు. ఆ దేవుడు నిజమైన దేవుడు, తన పితరులు సేవించిన దేవుడు అని యాకోబుకు తెలుసు. ఆయన జ్యేష్ఠులను దీవించే దేవుడు అని తెలుసు. కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నానే నేనని దిగులు. కడుపులో పిండంగా ఉన్నప్పటి నుంచి ఫైటింగే, పుట్టేటప్పుడు ఫైటింగే. అదంతా రాసుంటుంది గ్రంథంలో. రెబెకా కడుపులో పెనుగులాట జరిగింది అని ఉంది. పుట్టేటప్పుడు కూడా ఏశావు మడిమను పట్టుకొని వచ్చాడు బయటికి. అంటే ఎట్లనన్నా కానీ వెనక్కి లాగాలని ట్రై చేశాడు, కుదరలా, పుట్టేశాడు. ఏశావు ముందు పుట్టాడు. అంటే జ్యేష్ఠుడికి వచ్చేటువంటి దీవెనలన్నీ శ్రేష్టమైనవి, గొప్పవి, దేవుడిచ్చేవి. అంటే అసలు ఎన్ని వస్తాయో రావో, నిజమో కాదో ఎవరికి తెలుసు. కానీ యాకోబు విశ్వాస నేత్రములు కలిగిన వాడు. అది యాకోబు స్పెషల్. యాకోబు అనేక రకాల వంకర టింకరల్లో ఉండవచ్చు, కానీ యాకోబు విశ్వాసము గలవాడు. అది యాకోబు గొప్పతనం. దేవునికి స్తోత్రం. దేని యందు విశ్వాసము గలవాడంటే దేవుని యందు విశ్వాసం గలవాడు దేవుడిచ్చే ఆశీర్వాదం